అడ్మిషన్ల దగ్గర తన్నింది. అందుకని నేను అడ్మిషన్ల దగ్గర ఇది రాయడం దొంగ నాటకాలు ఆడాడు జ్యోతి నాడు. అడ్మిషన్లు అందులో దగ్గర ఇందులో దగ్గర అన్నట్టు. తగ్గడానికి రీజన్ అది ఫీజు రియంబర్స్మెంట్ గ్యారంటీ లేకపోవడం. వాళ్ళు జేబుల్లో డబ్బులు కట్టాలి అక్కడ. అంటే మధ్యలో జేబుల్లో డబ్బులు కట్టే పరిస్థితి ఎక్కడ ఉంది? వీళ్ళు అన్నట్టు మధ్యలో అధికారుల పాత్ర ఎంత, లేదంటే అధికారుల మీద ఏడుపులా ఏంటిది? అది ఇవాళ ప్రతి తప్పు అధికారులదే, ప్రతి సక్సెస్ బాబుదే. అంటే జగన్ హయాంలో పనిచేసిన అధికారులు అందరినీ మార్చేయాలి ఏంటి ఇప్పుడు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీలో ఉద్యోగులందరినీ తెచ్చి పెడితే సరిపోతుంది అధికారుల కింద. అదేం లేదు. మనం ఏంటంటే వార్త ఇచ్చినట్టు ఉండాలి, ప్రభుత్వం ఫీల్ అవ్వకూడదు, అది జగన్ మీదకి దోసేయాలి. కాకపోతే ఇది మొదట్లో బాగుంటది, ఫస్ట్ ఇయర్. రెండో ఏడాది కూడా అంటే జనం నవ్వుకుంటున్నారు. అదే కదా. అవును, నీచ జర్నలిజానికి పరాకాష్ఠని తిట్టుకుంటున్నారు. కానీ ఒకటి సార్, యూనివర్సిటీలతో ఒకవేళ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు దీన్ని అయితే విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్న అంశం, అంత లైట్ తీసుకునే ఇష్యూ అయితే కాదు. వాళ్ళు సర్టిఫికెట్లు ఇప్పిస్తే వాళ్ళు ఉన్నత విద్యలకు వెళ్తారు. ఆ దిశగా కూడా ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోతుంది విద్యాశాఖ? యూనివర్సిటీలు ఎందుకు ఈయనంటున్నాయి? ఎవరికి ఇస్తాయి? డైరెక్ట్ గా సర్టిఫికెట్లు కాలేజీలకు ఇస్తాయి. మరి కాలేజీలు ఫీజు కట్టాలి. వాళ్ళు ఏంటి యూనివర్సిటీకి ఫీజు కట్టక్కర్లా, వీళ్ళ అఫిలియేషన్స్ అదే అంటున్నాను. అది బకాయి ఉండడం వల్ల వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఫీజులు రావట్లేదు అని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అది ఇప్పుడు ఇదేం చేయాలంటే ఆర్టీసీ ఉచిత బస్సు లాగా మన జేబులో డబ్బులు ఏం ఖరీదు కాదు కదా, కాబట్టి చేసుకుంటారు దాంట్లో అన్నట్టుగా వీళ్ళని కూడా మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసేయండి అని ఆదేశించాలి. ఆదేశిస్తే అప్పుడు యూనివర్సిటీలకు శాలరీలు రావు. ఇప్పుడు ఈ ఎయిడెడ్ ఇదే దాని పేరేంటి ప్రైవేట్ స్కూల్ కాలేజెస్ లో బాగా బలి